హలో తాతగారు. ఓ పాల్వాయి తాత. తాత బాగున్నావా? తెలంగాణ రాష్ట్రం నువ్వే సాధించినవాటగా. ఇవన్నీ కూడా అబద్ధ మాటలు. అయ్యో అందరూ మీ పేరే చెప్తున్నారు కదా తాత. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అయ్యో అందరికంటే ఎక్కువ నువ్వే లాఠీలను ఎదిరించినవాటగా. లాఠీ చార్జ్ లేదు, రబ్బర్ బుల్లెట్ లేవు. ఒకవేళ కొడితే ఓడ్చుకుంటావా? ఓడ్చుకునే పరిస్థితి లేదండి. మీకు సన్మానం చేద్దామని తెలంగాణలో హైదరాబాద్కి వస్తున్నాడు తాత. ఎవరు చెప్పలేదే? చెప్పలేదేంది, హైదరాబాద్కి వస్తున్నారు. ఏముందండి హైదరాబాద్ లో? వద్దా మరి మీకు సన్మానం? అవసరం లేదు. ముఖ్యమంత్రి సారు మీకే సన్మానం చేయమంటున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పని ఇదేనా అని అడుగుతున్నాను. మరి ఇప్పుడు ఎట్లా? కాబట్టి ఐ విల్ గో టు ఢిల్లీ. అడవిలో చుట్టాలరా మీకు? గుజరాత్ లో ఉన్నారు. అంతేనా? షోలాపూర్ ఏరియాలో ఉన్నారు. అబ్బో చాలా మంది ఉన్నట్టున్నారుగా. తర్వాత ఒకటి చెప్పు వింటున్నాం. తర్వాత హైదరాబాద్ ఉన్నాయి. దాని గురించే కదా సీమాంధ్రాలు గొడవ చేస్తున్నది. నేనే సజెషన్ ఇచ్చినాను ఆంధ్రలో ఎవరు చెప్పకముందే. హైదరాబాదును వాళ్ళకి ఇవ్వమంటావా ఏంది అని మేము కోరుకుంటున్నాం. మీరు కోరుకుంటే అవుతుందా ఏంది? దీంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. హైదరాబాదు డిసైడ్ అయిపోయింది. అయితే నిన్ను హైదరాబాద్ నుండి వెళ్ళగొట్టుడు డిసైడ్ అయింది. ఆ తర్వాత ఏడికి పోతావు మరి? మన తెలుగు వాళ్ళు ఎంతో మంది బాంబేలో ఉన్నారు, లక్షల మంది. ఆడికి పోతావా? బెంగళూరులో ఎన్ని లక్షల మంది ఉన్నారు కానీ నువ్వేం చేస్తావు ఆడికి పోయి? ఎంతో మందికి ఎన్నో విధాలుగా సంబంధాలు ఏర్పడ్డాయి. మరి నువ్వు పోయి ఏం చేస్తావు? పప్పు పుట్నాలు అమ్మినట్టు పోయా పని చేయిపో.